హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గ్రేటెడ్ కమ్యూనిటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగర పరిమితులకు దూరంగా నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు నివాసితులకు వారి స్వంత కలల ప్రపంచాన్ని హామీ ఇస్తున్నాయి. ఇటువంటి గ్రేటెడ్ సొసైటీలు భద్రతకు హామీ ఇచ్చాయి. జిమ్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ వంటి అనేక సౌకర్యాలతో కూడిన క్లబ్ హౌస్, ఆట స్థలాలు, ఓపెన్ జిమ్లు, విలాసవంతమైన సౌకర్యాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అందువల్లే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే సామాన్యులు బడ్జెట్ పరిమితులను విస్తరించి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. కానీ ఎన్నో ఇబ్బందుల మధ్య తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేసి ఇల్లు కొన్న నివాసితులు ఎంతవరకు సౌకర్యవంతంగా ఉంటున్నారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నానక్రమ్గూడలో ఉన్న పసిఫికా హిల్ క్రెస్ట్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టులో ఇల్లు కొనుగోలు చేసిన వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారి చిన్నారెడ్డి తాను 2016లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని చెప్పారు. చాలా ఆలస్యం తర్వాత దానిని 2020లో అతనికి అప్పగించారు. ఈ ఆలస్యం సమస్యలకు ప్రారంభం మాత్రమేనని, చిన్నారెడ్డి అతని లాంటి ఇతర నివాసితులు బిల్డర్ చేతిలో మోసపోయారని నిర్ధారించుకున్నారు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ మరియు సరైన రోడ్లు మరియు నీటి కనెక్షన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. సొసైటీ కోసం ₹3 కోట్ల కార్సెస్ ఫండ్ ను ఎప్పుడు కేటాయించలేదని రిటైర్డ్ అధికారి ఎత్తి చూపారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన పసిఫికా కంపెనీల హిల్ క్రెస్ట్ ప్రాజెక్టు ఫేజ్ 1 కింద 684 ఫ్లాట్లను, ఫేజ్ 2 కింద 1000 కంటే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించడానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించాయని ఆయన వివరించారు. అయితే హిల్ క్రెస్ట్ ఫేజ్ 1 కోసం కంపెనీ వెబ్సైట్ ప్రకారం పసిఫికా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ని అందుకుంది. ఇది ఒక భవనం సురక్షితమైందని అన్ని భవనాలు సంకేతాలు మరియు ఆమోదించబడిన ప్రణాళికలకు అనుగుణంగా ఉందని మరియు నివాస మరియు వాణిజ్య వినియోగానికి అనుకూలంగా ఉందని సూచించడానికి మున్సిపల్ అధికారులు జారీ చేస్తారు. ఓసీ కలిగి ఉండటం వల్ల భవనం ఆక్యుపెన్సీకి సిద్ధంగా ఉందని స్పష్టమవుతుంది. రోడ్లు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేనప్పటికీ ఓసీ ఎలా జారీ చేశారని ప్రశ్నిస్తూ ఈ కీలకమైన పత్రం జారీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నివాసితులు ఆరోపించారు. ప్రతి నివాసి నీటి కనెక్షన్ కోసం ₹25,000 చెల్లించారని, అయినప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నారని చిన్నారెడ్డి అన్నారు. చివరికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు జోక్యం తర్వాతే నీటి కనెక్షన్ పొందగలిగారని చిన్నారెడ్డి అన్నారు. ఇక సొసైటీకి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని నివాసితులు ఫిర్యాదు చేశారు. ₹20,000 పన్ను చెల్లించినప్పటికీ అధికారులు రోడ్డు మరమ్మతులు చేయడంలో విఫలమయ్యారని వారు దుయ్యబట్టారు. రోడ్లు బాగాలేకపోవడం వల్ల క్యాబ్ డ్రైవర్లు తరచుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపలికి నుండి ప్రయాణికులను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. కంపెనీ వెబ్సైట్లో సొసైటీలో నెట్ ప్రాక్టీస్ కోసం క్రికెట్ పిచ్, మల్టీపర్పస్ కోర్టులు, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, యాంపీ థియేటర్, గార్డెన్, పార్క్, లైబ్రరీ ఉన్నాయని ప్రచారం చేయగా బిల్డర్ ఫేజ్ 1 కోసం క్లబ్ హౌస్ ను అందించలేదని నివాసితులు తెలిపారు.
ఇక గతంలో వాగ్దానాలు చేసినప్పటికీ ఇప్పుడు క్లబ్ హౌస్ కు ఫేజ్ 2 కింద నిర్మిస్తామని వారికి చెప్పారు. కాగితాలపై చాలా వాగ్దానాలు చేశారని, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్ అహ్మదాబాద్ లో ఉంటారని, హైదరాబాద్లోని కంపెనీ ఉద్యోగులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని నివాసితులు తెలిపారు. వారి ఆందోళనలు ఏవీ ఎప్పుడు పరిష్కరించలేదని, డెవలపర్ భవనానికి అనుమతులను ఎలా పొందగలిగాడో అర్థం కావడం లేదని మరో నివాసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ కమ్యూనిటీ పేరుతోటి విశాలమైన ప్రాంతాలలోని అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి గ్రేటర్ కమ్యూనిటీ పేరుతోటి అనేక విలాసులు కానీ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కానీ కడుతున్నటువంటి పరిస్థితి. ఇలా పర్మిషన్లు తీసుకొని నామమాత్రంగా నిర్మాణాలు కానీ సంబంధించిన రోడ్లు కానీ వేస్తారు తప్పితే అక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసుకున్నటువంటి వారికి కానీ దానికి సంబంధించినటువంటి వెంచర్లో నిర్మాణంలో ఉన్నటువంటి వారికి కానీ ఎలాంటి ఆధారాలు కానీ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ లేకపోవడం వినియోగదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరాలు లాంటి అనేక నగరాలు చూసుకున్నట్లయితే, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలోని వివిధ ప్రాంతాలలో గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించి పెద్ద ఎత్తున జాతీయ రహదారుల మీద కానీ అక్కడ ఉన్నటువంటి భాగ్యనగరానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీ తోటి పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే వినియోగదారులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ ప్రాంతాల్లో సంబంధించినటువంటి విల్లాస్ ఆకర్షణీయమైన బ్రోచర్లతోటి పెద్ద ఎత్తున వారిని వినియోగదారులని ఆకర్షిస్తారు తప్పితే అక్కడికి పూర్తి స్థాయిలోని అక్కడ కొన్న ప్లాట్సే కానీ దానికి సంబంధించినటువంటి విల్లాసే కానీ రీసేలింగ్ వచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి వినియోగదారుడు దాన్ని ఉపయోగించుకుంటున్న క్రమంలో కూడా ఇబ్బందులు అయితే పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సొసైటీ పేరుతోటి ఒక విల్లాస్ కానీ ఒకటి కట్టినప్పుడు అక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన నిర్మాణాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాల్సినటువంటి ఆ సొసైటీ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి వారే సంబంధించినటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున ఒక అవినీతికి కూడా పాల్పడుతున్నారు అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అనేక మంది వినియోగదారులు అనేక సార్లు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలోని వెంచర్స్ లో కాకపోతే అపార్ట్మెంట్ లో తీసుకున్నటువంటి విల్లాస్ లో తీసుకున్నటువంటి వాటిలోని పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నా కూడా దీనిపై ఒక కమిటీ కానీ సంబంధించినటువంటి వారికి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నగరాలలోని జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినియోగదారులనే మోసం చేస్తూ అనేకంగా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కు పరిసర ప్రాంతాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ నియరెస్ట్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోని వెంచర్ల పేరుతోని మోసం చేస్తూ నిర్మాణాలు చేపడతామని చెప్పి వాళ్ళ దగ్గర ఓపెన్ ప్లాట్స్ కానీ సంబంధించిన నిర్మాణాలు చేపట్టి తిరిగి ఆ సొసైటీ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఉండటంతో అక్కడ నిర్వాహకాలని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం పెద్ద ఎత్తున అనేక కేసులు కూడా భాగ్యనగరంలోని అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ కమ్యూనిటీ పేరుతో నిర్మాణాలు చేపడుతున్నటువంటి దాంట్లో అవుతున్నాయి అనేది స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.